ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పేరు వినగానే రెండు కుటుంబాల పేర్లు వినిపిస్తాయి. టీడీపీలో కింజరపు కుటుంబం, అలాగే వైసీపీలో ధర్మాన కుటుంబం గుర్తుకొస్తాయి అందరికీ. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ధర్మాన కుటుంబం హవా నడుస్తోంది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కింజారపు కుటుంబం హవా. జిల్లా పెత్తనంతో పాటు కేంద్రంలో మంత్రి పదవి, రాష్ట్రంలో మంత్రి పదవి, రెండు పదవులు కింజారపు కుటుంబానికి లభించాయి. అయితే ఇద్దరు మంత్రులు కలిసి ప్రజల అభివృద్ధి చేస్తారని చెప్పి ఇన్నాళ్ళు ఎదురుచూసిన జిల్లాలో మాత్రం ఎలాంటి ఫలితం కనపడలేదు అన్న విమర్శలైతే వ్యక్తమవుతున్నాయి ప్రస్తుతం. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు చెందిన కింజారపు అచ్చెన్నాయుడు రాష్ట్రంలో వ్యవసాయ మంత్రి కాగా, రామ్మోహన్ నాయుడు సెంట్రల్ మినిస్టర్. ఇద్దరికీ ఆయా ప్రభుత్వాల్లో ప్రాధాన్యం ఉండటంతో వారిపై శ్రీకాకుళం వాసులు అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అందరూ కూడా బోల్డ్ అని ఆశలు పెట్టుకున్నారు వాళ్ళ మీద. డబుల్ ఇంజిన్ సర్కార్లో బాబాయ్ అబ్బాయి కలిసి జిల్లాల్లో ఉన్న సమస్యలు తీరుస్తారని అంతా భావించారు. కానీ అధికారం వచ్చి 16 నెలలు అవుతున్నా జిల్లా అభివృద్ధిలో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఉందన్న విమర్శలు వ్యక్తమవుతూ ఉన్నాయి. పైగా తాము వద్దనుకున్న ప్రాజెక్టును నెత్తిన రుద్దే ప్రయత్నం చేయడంతో జిల్లా వాసుల్లో అసహనం పెరుగుతూ వస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో పలు ఉపాధి అవకాశాలు కల్పించే పరిశ్రమలు, ఇతర ప్రాజెక్టులు తీసుకొస్తారని ఆశించారు స్థానికులు. మూలాపేట పోర్టుకు అనుబంధంగా 1000 ఎకరాల భూమి అందుబాటులో ఉంది. దీంతో బీపీసీఎల్ ఆయిల్ రిఫైనరీ వస్తుందంటూ కూడా అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. అయితే బీపీసీఎల్ ప్రాజెక్ట్ నెల్లూరుకు తరలిపోవడంతో ఉసూరు మరణం సిక్కోలు వాసులంతా కూడా వాళ్ళంతా అయిపోయింది. ఇది ప్రతిసారి కూడా బీపీసీఎల్ స్థానంలో మరో కొత్త ప్రాజెక్ట్ అయినా తీసుకురాకపోతారా అని వాళ్ళ ఎదురుచూపులు అలానే ఉన్నాయి. కానీ నెలలు గడిచిపోతున్నా కూడా ఫలానా ప్రాజెక్ట్ వస్తుందన్న సమాచారం కూడా ఏమీ లేదు. దీంతో జిల్లాల్లో ఇద్దరు మంత్రుల మీద అసహనం వ్యక్తం చేస్తున్నారు అక్కడున్న ప్రజలంతా కూడా. ఇలాంటి ప్రాజెక్ట్ ఏదైనా వస్తే ఉపాధి దొరుకుతుంది అనే ఒక్క ఆశతో కొన్ని వేల కళ్ళు ఎదురు చూస్తున్న నేపథ్యంలో వీళ్ళది ఏమీ మాట్లాడకపోవడం, ఆ ప్రాజెక్ట్ ఊసే తీసుకురాకపోవడం, దాని గురించి ఏమీ డిస్కషన్స్ కూడా జరగకపోవడం, వాళ్ళు తీవ్ర అసహనానికి వ్యక్తం అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. జిల్లా వాసులకు ఉపాధి కల్పించే కొత్త ప్రాజెక్టుల సంగతి పక్కన పెడితే ఉద్దానం ప్రాంతంలో కార్గో ఎయిర్పోర్ట్ రాబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రాజెక్టును స్థానికులు ముందు నుంచి కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. పచ్చని పొలాల్లో కార్గో ఎయిర్పోర్ట్ ఎందుకంటూ ప్రశ్నిస్తూ ఉన్నారు. జిల్లా సరిహద్దుల్లోనే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండగా మళ్ళీ ఇక్కడ కార్గో ఎయిర్పోర్ట్ ఎందుకు అంటున్నారు. బలవంతంగా కార్గో ఎయిర్పోర్ట్ను రుద్దేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారని వారంతా కూడా మండిపడుతున్నారు. కింజారపు ఫ్యామిలీలోని నేతలిద్దరూ కార్గో ఎయిర్పోర్ట్ పట్ల పట్టుదలగా ఉన్నట్లుగా జిల్లాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఉద్దేశపూర్వకంగానే ఉద్దానం ప్రాంతంలో చిచ్చు రగలుస్తూ ఉన్నారని, ఆ పనులు మానుకోవాలని సూచిస్తున్నారు అక్కడున్న ప్రజలు. ఒకవైపు కార్గో ఎయిర్పోర్ట్ ప్రయత్నాలు సాగిస్తూ ఉన్నా ఇద్దరిలో ఏ ఒక్కరూ ఒక్క ఊరిని కూడా సందర్శించకపోవడం, ప్రజాభిప్రాయాలను తెలుసుకోకపోవడం ఏంటి అని అక్కడున్న ప్రజలంతా కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి. కార్గో ఎయిర్పోర్ట్ వస్తే అభివృద్ధి జరిగిపోతుందని, ఉద్యోగాలు వచ్చేస్తాయని రామ్మోహన్ నాయుడు చెప్తున్నారు. కానీ అవన్నీ భ్రమలేనని, అందులో వాస్తవం లేదు అంటున్నారు స్థానికులు. సిక్కోలు రాజకీయాలను శాసిస్తున్న ఈ ఇద్దరు ఒక పెద్ద ప్రాజెక్ట్ అయినా తీసుకురావాలని చెప్పి ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. స్థానికులకు పెద్దగా ఉపయోగపడని కార్గో ఎయిర్పోర్ట్ వంటి ప్రాజెక్ట్ ఎందుకని శ్రీకాకుళం ప్రజలంతా కూడా ప్రశ్నిస్తున్నారు. ఇక మరోవైపు చూద్దాం. జిల్లాలోని రైతులను యూరియా సమస్య తీవ్రంగా వేధిస్తోంది.
టెక్కలి నియోజకవర్గంలో యూరియా కొరత ఏర్పడి రైతులు రోడ్లెక్కి నిరసన చేశారు. అంతేకాకుండా వ్యవసాయ శాఖ అధికారులు కొరత వల్ల క్షేత్రస్థాయిలో ఇబ్బంది పడుతున్నామంటూ జాయింట్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తమ జిల్లా వాడే అయినా కూడా తమకు తిప్పలు తప్పలేదని జిల్లా రైతులు ఆవేదన చెందుతూ ఉన్నారు. దీని గురించి ఇక మరోవైపు చూస్తే ప్రభుత్వం మారిన జిల్లాలో కింజారపు ధర్మాన కుటుంబాల హవానే నడుస్తోంది. ఆ రెండు కుటుంబాలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని టీడీపీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే ఇద్దరు మంత్రులపై కూడా తిరగబడే రోజు వస్తుందని టీడీపీ నేతలు హెచ్చరిస్తున్నారు. అయితే మరి రాబోయే రోజుల్లో బాబాయ్ అబ్బాయి జిల్లా అభివృద్ధిపై ఏమాత్రం దృష్టి పెడతారో వేచి చూడాల్సిందే.